రాజధాని పేరుతో ఉండవల్లి గ్రామంలో ఎక్కువ ల్యాండ్ పూలింగ్ చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఉండవల్లి గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. రైతుల అంగీకారం లేకుండా భూములు తీసుకోవటానికి బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారీతిన నిబంధనలు మారుస్తూ భూసేకరణకు సిద్ధమవుతున్నారని, సరైన పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమన్నారు ఉండవల్లి రైతులు. ఇక్కడ రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము కోరుకుంటుంది ఏంటంటే, ఈ వివక్షతను మానాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇచ్చిన హామీలు మొత్తం కూడా తొంగలో తొక్కి మరలా U1 జోన్ ఎత్తేసి, ఆ U1 జోన్ ఎత్తేసిన ప్రాంతాలలో ఇవాళ లేఅవుట్లు వేసేసి, అంటే ల్యాండ్ పూలింగ్కి భూములు ఇవ్వన ప్రాంతాలలో కూడా ఆ లేఅవుట్లు వేసేసి అక్కడ రైతులు భయాప్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా మాకు కనిపిస్తూ ఉంది. అందుకనే మేము చెప్తా ఉన్నాం, కూడా రైతుల్ని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ అంగీకారం తీసుకొని ఆ ప్రాసెస్లో మీరు వెళ్ళాలి. స్ట్రీట్ యాక్సెస్ రోడ్ 60 మీటర్ల రోడ్, అది 60 మీటర్లు తప్పితే ఇంకేం మాకు అక్కర్లేదు, అంగుళం కూడా అక్కర్లేదు అన్నారు. సరే మేము ఆశపడి రైతులందరూ కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వేసి అంటే బఫర్ జోన్ అని మళ్ళీ ఒక 15 మీటర్లు పెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకు నా పేరు ఉంది, నేను ఇచ్చాను భూమి, ఇచ్చిన తర్వాత నా పేరు పేపర్లో వచ్చింది, అంటే బఫర్ జోన్లో కూడా నా పేరు వేసారు, అంటే నేను ఇవ్వడానికి కింద లెక్కగా. మరి ఇట్లాంటి నిర్బంధం చేస్తూ ఉంది ప్రభుత్వం. మా పని ఎట్లా ఉందంటే పని పొయ్యిలో పట్టేట అయిపోయింది మా పని. ఇప్పుడేమన్నా మరి ఇవ్వన్న పొలాల్లో కూడా గీతలు గీసేసి లేఅవుట్ వేసేసి దాన్ని కూడా ఎక్విజిషన్ పెట్టేసి వాళ్ళు కూడా మీరు మీ భూములు తీసుకుంటాం ప్రజా అవసరాలకి. ఏంటంటే ప్రజా అవసరాలు మేము అడిగాం, ప్రజా అవసరాలు అంటే ఏంటి, ఏం చేస్తున్నారు?